సౌర కుటుంబం. ఫస్ట్ బిట్. సౌర కుటుంబం సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది? ఆన్సర్ 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం. నెక్స్ట్ బిట్. సౌర కుటుంబం ఏర్పడినట్లు వివరించే సిద్ధాంతం ఏమిటి? అంటే ఆన్సర్ నెబ్యులా సిద్ధాంతం. నెక్స్ట్ బిట్. నెబ్యులా ప్రధానంగా దేనితో ఏర్పడింది? అంటే ఆన్సర్ హైడ్రోజన్, హీలియంతో. నెక్స్ట్ బిట్. సూర్యుడు ఏ రకానికి చెందిన నక్షత్రం? అంటే ఆన్సర్ ఎల్లో డ్వార్ఫ్. నెక్స్ట్ బిట్. సౌర కుటుంబ మొత్తం ద్రవ్యరాశిలో సూర్యుడి వాటా ఎంత? అంటే ఆన్సర్ 99.86%. నెక్స్ట్ బిట్. సూర్యుడి ద్రవ్యరాశి భూమి కంటే సుమారు ఎన్ని రెట్లు ఎక్కువ? అంటే ఆన్సర్ 3,32,000 రెట్లు ఎక్కువ. నెక్స్ట్ బిట్. సూర్యుని వ్యాసం భూమి కంటే ఎంత రెట్లు ఎక్కువ? అంటే ఆన్సర్ 109 రెట్లు ఎక్కువ. నెక్స్ట్ బిట్. సూర్యునిలో సుమారు ఎన్ని భూములు ఇముడతాయి? అంటే ఆన్సర్ 13 లక్షల భూములు ఇముడతాయి. నెక్స్ట్ బిట్. సూర్యుని ప్రధాన ఇంధనం ఏమిటి? అంటే ఆన్సర్ బి హైడ్రోజన్. నెక్స్ట్ బిట్. సూర్యునిలో హైడ్రోజన్ శాతం? ఆన్సర్ సి 73%. నెక్స్ట్ బిట్. సూర్యునిలో హీలియం శాతం ఎంత? అంటే ఆన్సర్ 25%. నెక్స్ట్ బిట్. సూర్యుని కేంద్ర ఉష్ణోగ్రత సుమారు ఎంత? అంటే ఆన్సర్ 15 మిలియన్ డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ బిట్. సూర్యుని కనిపించే ఉపరితలాన్ని ఏమంటారు? అంటే ఆన్సర్ ఫోటోస్పియర్ అంటారు. నెక్స్ట్ బిట్. 14 బిట్. ఫోటోస్పియర్ ఉష్ణోగ్రత ఎంత? అంటే ఆన్సర్ 5500 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ బిట్. సూర్యుని ప్రధాన అంతర్గత పొరలు ఎన్ని? అంటే ఆన్సర్ బి 3 అనమాట. నెక్స్ట్ బిట్. సూర్యుని అంతర్గత పొరల సరైన క్రమం ఏమిటి? అంటే ఆన్సర్ కోర్, రేడియేటివ్, కన్వెక్టివ్ అనమాట. నెక్స్ట్ బిట్. న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రధానంగా ఎక్కడ జరుగుతుంది? అంటే ఆన్సర్ కోర్లో జరుగుతుంది. నెక్స్ట్ బిట్. న్యూక్లియర్ ఫ్యూజన్లో 4 హైడ్రోజన్ కేంద్రకాలు కలిసి ఏమవుతాయి? అంటే ఆన్సర్ హీలియం అవుతుంది. నెక్స్ట్ బిట్. సూర్యుని నుండి విడుదలయ్యే అత్యంత శక్తివంతమైన కిరణాలు ఏమిటి? అంటే ఆన్సర్ గామా కిరణాలు. నెక్స్ట్ బిట్. సూర్యుని కేంద్రంలో ఉత్పత్తి అయ్యే కణాలు ఏమిటి? అంటే ఆన్సర్ న్యూట్రినోలు. నెక్స్ట్ బిట్. భారతదేశపు మొదటి సౌర మిషన్ ఏమిటి? అంటే ఆన్సర్ ఆదిత్య L1. నెక్స్ట్ బిట్. ఆదిత్య L1 ఏ పాయింట్ వద్ద పనిచేస్తుంది? అంటే ఆన్సర్ L1 వద్ద. నెక్స్ట్ బిట్. L1 పాయింట్ భూమి నుండి సుమారు ఎంత దూరంలో ఉంటుంది? అంటే ఆన్సర్ 1.5 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నెక్స్ట్ బిట్. L1 పాయింట్ ప్రత్యేకత ఏమిటి? అంటే ఆన్సర్ గురుత్వ సమతుల్య స్థానం. నెక్స్ట్ బిట్. ఆదిత్య L1 ప్రధాన లక్ష్యం ఏమిటి? అంటే ఆన్సర్ సూర్యుని అధ్యయనం. నెక్స్ట్ బిట్. నాసా యొక్క పార్కర్ సోలార్ ప్రోబ్ ప్రధానంగా దేనిని అధ్యయనం చేస్తుంది? అంటే ఆన్సర్ సూర్యుని కరోనాను అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్ బిట్. సోలార్ ఆర్బిటర్ సంయుక్త మిషన్ ఎవరిది? అంటే ఆన్సర్ నాసా ESA అనమాట. నెక్స్ట్ బిట్. సోలార్ ఆర్బిటర్ ప్రత్యేకత ఏమిటి? అంటే ఆన్సర్ సూర్య ధృవాల ఫోటోలు. నెక్స్ట్ బిట్. సూర్యుని సౌరచక్రం సుమారు ఎన్ని సంవత్సరాలు? అంటే ఆన్సర్ 11 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్. సౌర చక్రానికి సంబంధించిన సంఘటన ఏమిటి? అంటే ఆన్సర్ సోలార్ ఫ్లేర్స్. నెక్స్ట్ బిట్. అరోరాలు ప్రధానంగా ఎక్కడ కనిపిస్తాయి? అంటే ఆన్సర్ ధ్రువ ప్రాంతాల్లో కనిపిస్తాయి. నెక్స్ట్ బిట్. అరోరాలకు కారణం ఏమిటి? అంటే ఆన్సర్ సౌర కణాలు కారణం. నెక్స్ట్ బిట్. సూర్యుడు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాడు? అంటే ఆన్సర్ స్థిరమైన మెయిన్ సీక్వెన్స్ దశలో ఉన్నాడు. నెక్స్ట్ బిట్. సూర్యుడు మరో ఎంతకాలం తర్వాత రెడ్ జెయింట్ అవుతాడు? అంటే ఆన్సర్ 5 బిలియన్ సంవత్సరాలకు అనమాట. నెక్స్ట్ బిట్. రెడ్ జెయింట్ దశలో సూర్యుడు ముందుగా మింగే గ్రహం ఏమిటి? అంటే ఆన్సర్ భూమి, శుక్రుడు, బుధుడు అన్నమాట. నెక్స్ట్ బిట్. రెడ్ జెయింట్ తర్వాత సూర్యుని చివరి దశ ఏమిటి? అంటే ఆన్సర్ వైట్ డ్వార్ఫ్. నెక్స్ట్ బిట్. శుక్రుడు ఏ రకమైన భ్రమణం చేస్తాడు? అంటే ఆన్సర్ రిట్రోగ్రేడ్ రొటేషన్ చేస్తాడు. నెక్స్ట్ బిట్. శుక్రుడి వాతావరణంలో ప్రధాన వాయువు ఏమిటి? అంటే ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ బిట్. శుక్రుడి వాతావరణంలో CO2 శాతం ఎంత? అంటే ఆన్సర్ 96%. నెక్స్ట్ బిట్. గ్రీన్ హౌస్ ప్రభావానికి అత్యుత్తమ ఉదాహరణ ఏమిటి? అంటే ఆన్సర్ శుక్రుడు. నెక్స్ట్ బిట్. భూమి ఉపరితలంలో నీటి శాతం ఎంత అంటే 71%. నెక్స్ట్ బిట్. భూమి వాతావరణంలో నైట్రోజన్ శాతం ఎంత? అంటే ఆన్సర్ 78%. నెక్స్ట్ బిట్. భూమి వాతావరణంలో ఆక్సిజన్ శాతం? ఆన్సర్ 21%. నెక్స్ట్ బిట్. భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం ఏమిటి? అంటే ఆన్సర్ చంద్రుడు. నెక్స్ట్ బిట్. అంగారకుడి ఎరుపు రంగుకు కారణం ఏమిటి? అంటే ఆన్సర్ ఐరన్ ఆక్సైడ్. నెక్స్ట్ బిట్. సౌర కుటుంబంలో అతిపెద్ద అగ్నిపర్వతం ఏమిటి? అంటే ఆన్సర్ ఒలంపస్ మాన్స్. నెక్స్ట్ బిట్. మంగళయాన్ ఏ గ్రహాన్ని అధ్యయనం చేస్తుంది? అంటే ఆన్సర్ అంగారకుడిని. నెక్స్ట్ బిట్. పర్సెవరెన్స్ రోవర్ ఏ గ్రహంపై పనిచేస్తుంది? అంటే ఆన్సర్ అంగారకుడు. నెక్స్ట్ బిట్.
సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏమిటి అంటే ఆన్సర్ బృహస్పతి. నెక్స్ట్ బిట్ గ్రేట్ రెడ్ స్పాట్ ఏ గ్రహంపై ఉంది అంటే ఆన్సర్ బృహస్పతిపై. నెక్స్ట్ బిట్ సౌర కుటుంబంలో అత్యంత అందమైన వలయాలు కలిగిన గ్రహం ఏది అంటే ఆన్సర్ శని గ్రహం. నెక్స్ట్ బిట్ శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం ఏది అంటే ఆన్సర్ టైటాన్. నెక్స్ట్ బిట్ నీటి కంటే తక్కువ సాంద్రత కలిగిన గ్రహం ఏది అంటే ఆన్సర్ శని. నెక్స్ట్ బిట్ రోలింగ్ ప్యానెల్ అని పిలువబడే గ్రహం ఏమిటి అంటే ఆన్సర్ యురేనస్. నెక్స్ట్ బిట్ యురేనస్ పక్కకు వాలినట్లు కనిపించడానికి కారణం ఏమిటి అంటే ఆన్సర్ అధిక అక్ష వంగుదల అనమాట. నెక్స్ట్ బిట్ యురేనస్ను ఏ వర్గానికి చెందిన గ్రహంగా పిలుస్తారు అంటే ఆన్సర్ ఐస్ జెయింట్. నెక్స్ట్ బిట్ నెప్ట్యూన్ గ్రహం ఏ రకానికి చెందుతుంది అంటే ఆన్సర్ ఐస్ జెయింట్కి. నెక్స్ట్ బిట్ సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న ప్రధాన గ్రహం ఏమిటి అంటే ఆన్సర్ నెప్ట్యూన్. నెక్స్ట్ బిట్ నెప్ట్యూన్ యొక్క అతిపెద్ద ఉపగ్రహం ఏమిటి అంటే ఆన్సర్ ట్రిటాన్. నెక్స్ట్ బిట్ ప్లూటో ప్రస్తుతం ఏ వర్గంలో ఉంది అంటే ఆన్సర్ డ్వార్ఫ్ గ్రహం. నెక్స్ట్ బిట్ ప్లూటోను డ్వార్ఫ్ గ్రహంగా ఎప్పుడు వర్గీకరించారు అంటే ఆన్సర్ 2006లో. నెక్స్ట్ బిట్ ప్లూటో గ్రహ హోదా తొలగించిన సంస్థ ఏంటి అంటే ఆన్సర్ IAU. నెక్స్ట్ బిట్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఏ రెండు గ్రహాల మధ్య ఉంది అంటే ఆన్సర్ అంగారకుడు బృహస్పతి మధ్య. నెక్స్ట్ బిట్ ఆస్టరాయిడ్లు ప్రధానంగా దేనితో ఏర్పడతాయి అంటే ఆన్సర్ రాళ్ళు మరియు లోహాలతో. నెక్స్ట్ బిట్ ఆస్ట్రాయిడ్ మైనింగ్ ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఆన్సర్ అరుదైన ఖనిజాల సేకరణ. నెక్స్ట్ బిట్ భవిష్యత్తులో ఆస్టరాయిడ్ల నుండి ఏ లోహాలు లభించే అవకాశం ఉంది అంటే ఆన్సర్ ప్లాటినం, నికెల్, ఐరన్ అన్నమాట. నెక్స్ట్ బిట్ టెరాఫార్మింగ్ అంటే ఏమిటి అంటే ఆన్సర్ గ్రహాన్ని భూమిలా నివాసయోగ్యంగా మార్చడం. నెక్స్ట్ బిట్ టెరాఫార్మింగ్ కోసం ఎక్కువగా చర్చించబడే గ్రహం ఏమిటి అంటే ఆన్సర్ అంగారకుడు. నెక్స్ట్ బిట్ అంగారకుడిని టెరాఫార్మింగ్ చేయడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఆన్సర్ భూమికి సమీప లక్షణాలు ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ బిట్ గ్రీన్ హౌస్ ప్రభావానికి ఉత్తమ ఉదాహరణ ఏమిటి అంటే ఆన్సర్ శుక్రుడు. నెక్స్ట్ బిట్ చంద్రయాన్ 3 ప్రయోగించిన తేదీ ఎప్పుడు అంటే ఆన్సర్ 14 జూలై 2023. నెక్స్ట్ బిట్ చంద్రయాన్ 3 చంద్రునిపై దిగిన తేదీ ఏంటి అంటే ఆన్సర్ 23 ఆగస్ట్ 2023. నెక్స్ట్ బిట్ చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశం ఏంటి అంటే ఆన్సర్ భారత్. నెక్స్ట్ బిట్ చంద్రయాన్ 3 ల్యాండర్ పేరు ఏమిటి అంటే ఆన్సర్ విక్రమ్. నెక్స్ట్ బిట్ చంద్రయాన్ 3 రోవర్ పేరు ఆన్సర్ ప్రజ్ఞాన్. నెక్స్ట్ బిట్ చంద్రయాన్ 3ను ప్రయోగించిన రాకెట్ ఏది అంటే ఆన్సర్ LVM-3M4 అంట. నెక్స్ట్ బిట్ ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ బెంగళూరు. నెక్స్ట్ బిట్ ఇస్రో స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడంటే ఆన్సర్ 1969. నెక్స్ట్ బిట్ ఇస్రో స్థాపకుడు ఎవరు అంటే ఆన్సర్ బి విక్రమ్ సారాభాయ్. నెక్స్ట్ బిట్ భారత తొలి ఉపగ్రహం ఏమిటి అంటే ఆన్సర్ ఆర్యభట్ట. నెక్స్ట్ బిట్ భారత తొలి అంగారక మిషన్ ఏమిటి అంటే ఆన్సర్ మంగళయాన్. నెక్స్ట్ బిట్ మంగళయాన్ ప్రయోగించిన సంవత్సరం ఎప్పుడు అంటే ఆన్సర్ 2013. నెక్స్ట్ బిట్ మొదటి ప్రపంచంలోని అంగారక కక్షలోకి చేరిన దేశం ఏమిటి అంటే ఆన్సర్ భారత్. నెక్స్ట్ బిట్ మంగళయాన్ విజయానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఆన్సర్ ఆర్బిటల్ మెకానిక్స్ అనమాట. నెక్స్ట్ బిట్ ఆదిత్య L1 ఏ ఖగోళ వస్తువును అధ్యయనం చేస్తుంది అంటే ఆన్సర్ సూర్యుడు. నెక్స్ట్ బిట్ ఆదిత్య L1 ఏ లాగ్రాంజ్ పాయింట్ వద్ద ఉంది అంటే ఆన్సర్ L1. నెక్స్ట్ బిట్ శుక్రుడి అధ్యయనానికి ఇస్రో ప్రతిపాదించిన మిషన్ ఏమిటి అంటే ఆన్సర్ శుక్రయాన్. నెక్స్ట్ బిట్ భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం ఏమిటి అంటే ఆన్సర్ గగన్యాన్. నెక్స్ట్ బిట్ చంద్రుడిపై నీటి మంచు ఉనికిని నిర్ధారించిన భారత మిషన్ ఏమిటి అంటే ఆన్సర్ చంద్రయాన్ 1. నెక్స్ట్ బిట్ ఇస్రో పూర్తి రూపం ఏమిటి అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ బిట్ శని వలయాలు ప్రధానంగా దేనితో ఏర్పడ్డాయి అంటే ఆన్సర్ మంచు మరియు ధూళి కణాలతో. నెక్స్ట్ బిట్ గనిమిడ్ ఏ గ్రహానికి ఉపగ్రహం అంటే ఆన్సర్ బృహస్పతి. నెక్స్ట్ బిట్ సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం ఏమిటి అంటే ఆన్సర్ గనిమిడ్. నెక్స్ట్ బిట్ బృహస్పతి భూమిని రక్షించే వాక్యూమ్ క్లీనర్గా ఎందుకు పిలుస్తారు అంటే ఆన్సర్ ఆస్ట్రాయిడ్లను తన వైపు ఆకర్షిస్తుంది. నెక్స్ట్ బిట్ యురేనస్, నెప్ట్యూన్లను కలిపి ఏమంటారు అంటే ఆన్సర్ ఐస్ జెయింట్స్ అంటారు. నెక్స్ట్ బిట్ ప్లూటో ప్రధానంగా ఏ ప్రాంతంలో ఉంది అంటే ఆన్సర్ కైపర్ బెల్ట్. నెక్స్ట్ బిట్ భవిష్యత్తులో వాతావరణ మార్పులను
అర్థం చేసుకోవడానికి ఏ గ్రహాన్ని అధ్యయనం చేయడం ముఖ్యమని భావిస్తున్నారు అంటే ఆన్సర్ శుక్రుడు. నెక్స్ట్ బిట్ ఆస్ట్రాయిడ్ మైనింగ్ విజయవంతమైతే ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే ఆన్సర్ అంతరిక్ష వనరుల వినియోగం అన్నమాట. నెక్స్ట్ బిట్ చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రాంతానికి భారతదేశం ఇచ్చిన పేరు ఏమిటి అంటే ఆన్సర్ శివశక్తి పాయింట్. నెక్స్ట్ బిట్ రోలింగ్ ప్లానెట్ అంటే వెంటనే గుర్తుకు రావాల్సిన గ్రహం ఏమిటి అంటే ఆన్సర్ యురేనస్.